ప్రియమైన దేవుని వారలారా, ఈ ప్రపంచంలో అత్యధికంగా క్రైస్తవ్యం ఇంచుమించు 400 కోట్ల మందికి పైగా క్రైస్తవులు ఉన్నప్పటికీ, మరి వారందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఉన్న, మరి అందులో రాయబడినటువంటి సంగతులను అర్థం చేసుకోలేక అనేకులు లోక సంబంధులుగానే జీవించడం అనేది మనం చూస్తున్నామండి. దానికి కారణం ఏంటి అని అంటే, మనిషి ఆత్మ సంబంధి, దేవుని నుండి ఈ భూమి మీదకి వచ్చిన వాడు అనే సంగతి మరిచిపోయి, కేవలం నేను ఈ ప్రకృతి సంబంధిని, నేను జీవిస్తున్నటువంటి ఈ 60-70 సంవత్సరాల జీవితం, దీని తర్వాత మరొక జీవితం లేదు, చనిపోతే మరో బ్రతుకుందని చాలా మంది చెప్తుంటారు, ఆత్మ అంతము లేనిదని మరి ఎంతో మంది మాట్లాడుతుంటారు. ఇవన్నీ వినడానికి మాటలుగానే ఉంటాయి తప్ప ఆధారాలు అనేవి కనబడవండి. ఆత్మ ఉంటే చూపించు అని అంటాడు అంటే, ఆత్మ గురించి చెప్తున్నాం అనుకోండి, ఆత్మ ఉంటే చూపించగలవా? మనం చూపించలేం. చనిపోయిన తర్వాత తిరిగి లేస్తారు అని చెప్తున్నావు కదా, మళ్ళా బ్రతుకుతారు అంటున్నావు కదా, ఏది చూపించు. చూడండి, ఇవన్నీ విశ్వాసానికి సంబంధించినది, దేవుని మీద ఉన్నటువంటి, దేవుని మాటల మీద ఉన్నటువంటి నమ్మకాలకు సంబంధించినదండి. మరి ఇలాంటి ఆత్మ సంబంధమైన సంగతులు మనం సువార్త ద్వారా ప్రకటిస్తున్నప్పుడు మరి ఎంతో మంది హేళన చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచారండి, మరి ఆయన్ని మీరు నమ్మితే మీకు కూడా మరొక బ్రతుకుంటుంది, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మార్గము అని మనం మాటలు చెప్తున్నప్పుడు చాలా మంది హేళన చేస్తుంటారు. ఈ ఆత్మ సంబంధమైన సంగతుల్ని గ్రహించలేరు. మరి దానికి కారణం ఏంటి అని మనం బైబిల్లో చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక సంగతిని జ్ఞాపకం చేస్తున్నారండి. అది మనం చదువుకుందాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలని మనం చదువుకుందామండి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. చూడండి, మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో మీరు వీటిని పోల్చకండి. మనుష్య జ్ఞానం అంటే ఏంటండి? ఈ లోక సంబంధమైన జ్ఞానమే మనుష్య జ్ఞానం. నర్సరీ, ఎల్కేజీ అని బీటెక్, ఎంటెక్, పిహెచ్డి, ఈ లోకంలో ఎన్నో శాస్త్రాలు, ఎన్నో రకాల చదువులు ఇవన్నీ ఉన్నాయి. ఒక మ్యాథమెటిక్స్ గాని, ఒక ఫిజిక్స్ గాని, ఒక కెమిస్ట్రీ గాని, ఒక బాటనీ, జువాలజీ గాని, ఒక కంప్యూటర్ సైన్స్ గాని, ఇవన్నీ, ఈ శాస్త్రాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే, ప్రకృతి నుండి మనిషి నేర్చుకున్నటువంటి జ్ఞానం అది. ప్రకృతిలో ఎగురుతున్న పక్షులను చూసి పక్షి శాస్త్రాన్ని నేర్చుకున్నాడు. మరి పాకే చిన్న చిన్న చీమలను చూసి చీమల అధ్యయన శాస్త్రం, మరి ఆకాశాన్ని, నక్షత్రాలను చూసి ఖగోళ శాస్త్రం, అడవులోని జంతువుల్ని, పరిసరాల్లో తిరిగే మరి జీవరాశుల్ని చూసి జంతు శాస్త్రం, వృక్షాలను చూసి బోటనీ అని, వృక్ష శాస్త్రం అని, ఇలా మనిషి ఈ ప్రకృతిలో ఉన్న ఎన్నిటినో చూసి వాటిని బట్టి శాస్త్రాలను వ్రాసుకొని ఇదే జ్ఞానము
అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడండి? మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక. దేవుని జ్ఞానము మీకు అర్థం కావాలి అనంటే ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంగతులు మీరు గ్రహించాలి అనంటే, ఆత్మ అయిన దేవుని గూర్చి మీరు తెలుసుకోవాలి అనంటే మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో మీరు పోల్చుకోవడానికి వీలు లేదు. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుకోవాలంట. ఈ రోజు మనం అంతా కూర్చున్నాము అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, ఆత్మను గూర్చి తెలుసుకోవడానికి. మరి ఇవి అర్థం కావాలి అని అంటే ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకోవాలంట. అదే మేము వీటిని గూర్చి మేము బోధించున్నాము. ఇలా బోధించే క్రమంలో ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఈ లోక సంబంధమైన మనిషి, ఈ లోక జ్ఞానాన్ని కలిగినటువంటి మనిషి, ప్రకృతి సంబంధి అయిన మనిషి దేవుని ఆత్మ విషయాలని మనం చెప్పేటప్పుడు ఏం చేస్తాడట? అంగీకరించడు, తిరస్కరిస్తాడు. అదే మీకు ప్రారంభంలో చెప్పాను, ఆత్మ ఉందంటే నమ్మడం, ఆత్మే జీవింపజేస్తుందంటే గ్రహించడం, ఆత్మ అంతం లేనిది, అది నిత్య లోకానికి వెళ్ళిపోతుంది అని అంటే గ్రహించడం, చనిపోతే బ్రతుకుంది తిరిగి లేపబడతామంటే వినడం. అవి వారికి మనం చెప్తున్నాడు ఎలా అనిపిస్తాయంట? చెప్తున్నాడు చూడండి, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధి అయిన మనుషులు ఈ మనం ఆత్మ సంబంధమైన సంగతులు చెప్తుంటే వారు అంగీకరించక ఏమంటారండి? ఇవేటి వెర్రి మాటలుగా ఉన్నాయి, ఇవేటి వెర్రితనంగా ఉన్నాయి అని చాలా చులకనగా మాట్లాడుతుంటారట, హేళన చేస్తారట. ఆత్మ సంబంధమైన సంగతులు మనకు అర్థం కావాలి అని అంటే అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. ఆత్మానుభవంతో వివేచించాలంట. ఈ లోక సంబంధంగా, ప్రకృతి సంబంధమైన మనుషులంగా మనం ఆలోచిస్తే అవి మనకి అర్థం కాదు. ఇప్పుడు కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. కట్టె అంటే ఏమని తెలుసుకున్నారండి? కట్టె అంటే శరీరం. మరి శరీరము మనిషికి సంతోషాన్ని ఇస్తుందా, కన్నీరును మిగులుస్తుందా అనేది మనం ఆలోచించగలిగితే, ఈ భూమి మీద ఒక మనిషి పుట్టాడు అనంటే, ఒక మనిషి పుట్టాడు అనంటే ఆత్మ శరీరం ఈ రెండిటి కలయిక. ఈ రెండు ఉంటేనే మనిషి. మరలా పుట్టిన మరుక్షణమే తల్లిదండ్రులైన వారు వారి భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ, చిన్నగా ఉన్నప్పుడే 1, 2, 3 సంవత్సరాలు వచ్చినప్పుడే వీళ్ళని ఏం చేస్తే బాగుంటుంది? ఒక డాక్టర్ని చేద్దామా, లేదంటే ఒక ఇంజనీరింగ్ చదివిద్దామా, లేదంటే బిఈడి చేయించి ఒక టీచర్ని చేద్దామా? వీళ్ళ భవిష్యత్తుని ముందుగానే తల్లిదండ్రులు ఎంత గొప్పగా ఉండాలి నా కుమార్తె జీవితం, ఎంత గొప్పగా ఉండాలి నా కుమారుడి జీవితం అని బాల్యం నుంచే స్కూల్కి పంపుతూ ఉంటారండి. 3-4 సంవత్సరాలు వచ్చాయంటే బడికి పంపుతుంటారు, అంగన్వాడీలకు పంపుతుంటారు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకి పంపుతూ ఉంటారు. మరి ఇలా ఎందుకు చదివిస్తున్నారు అనంటే ఎప్పుడో 25 సంవత్సరాల తర్వాత ఇతడు చదువుకున్న చదువును బట్టి మంచి ఉద్యోగం వస్తుంది, అప్పుడు డబ్బులు సంపాదిస్తాడు, అప్పుడు హాయిగా బ్రతుకుతాడు అని ఎప్పుడు ఆలోచన చేశారండి? తల్లిదండ్రులుగా పిల్లల పట్ల ఎప్పుడు ఆలోచన కలిగింది? పుట్టిన వెంటనే ఆలోచిస్తారు కదండి. పుట్టిన వెంటనే ఆలోచన. 25 సంవత్సరాల తర్వాత వాడు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి అని 3 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి
నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఆ తర్వాత పై చదువులు, ఎంటెక్, బీటెక్, చాలా చదువులు ఉన్నాయి కదండి. వారు 25 సంవత్సరాల తర్వాత వాడు సంపాదించి సుఖంగా బ్రతకాలి అని ముందుగానే వాళ్ళు ఆలోచన కలిగి పిల్లల్ని ఆ రీతిగా పెంచాలని చాలా కష్టపడుతూ ఉంటారండి తల్లిదండ్రులు. మరి వారు పడిన కష్టం అంతా దేనికోసం? వారు పడిన కష్టం అంతా దేనికోసం అండి? ఈ శరీరాన్ని సుఖంగా పోషించుకోవాలి, ఈ శరీరాన్ని సుఖపెట్టాలి. బ్రతికున్నంత కాలము ఈ శరీరానికి ఏ కష్టము లేకుండా, ఈ శరీరానికి చెమట పట్టకుండా మంచి ఏసీ గదుల్లో ఉండాలి. ఈ శరీరాన్ని శుభ్రంగా సమయానికి భోజనం పెట్టాలి. ఈ శరీరానికి నిద్రనివ్వాలి అని ఆలోచన కలిగి ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం గురించే మనుషులంతా ఆలోచిస్తున్నారు. ఈ 60-70 ఏళ్ల జీవితమే శాశ్వతం అనుకొని దీని గురించి ఆలోచిస్తున్నారండి. అదే చదివిస్తూ ఉన్నారు. ఇది ప్రతి మనిషికి కూడా ఉన్నటువంటి ఆలోచన. ఇది ప్రతి మనిషికి కూడా ఉన్నటువంటి ఆలోచన. ఈ శరీరాన్ని మేము సుఖపెట్టాలి. చిన్నపిల్లలు గాని, వృద్ధులైపోయిన తాతలు గాని, మరి బాల్యం నుంచి కూడా మరి వారు ఆలోచనలన్నీ ఈ శరీరానికి అవసరమైనవే. ఏదైనా ఐస్ క్రీమ్ బండి వచ్చింది అనుకోండి, పిల్లాడు ఏం చేస్తాడండి? పరిగెత్తి వస్తాడు ఇంటికి. అమ్మ ఐస్ క్రీమ్ బండి వచ్చింది, 10 రూపాయలు ఐస్ కొనుక్కుంటాను. ఎందుకు ఐస్ కొనుక్కుంటాను అంటున్నాడు? ఈ శరీరం కోరుకుంటుంది ఐస్ క్రీమ్ తినాలి, లేదా చాక్లెట్ తినాలి, బిస్కెట్ తినాలి, లేదంటే ఇంకేవో తినే పదార్థాలు వచ్చాయి. చూడగానే ఈ కళ్ళతో వాటిని చూడగానే ఈ శరీరము కోరుకుంటుంది, అవి నాకు కావాలి, అది నేను తినాలి, నా శరీరాన్ని సంతోష పెట్టాలి. చూడండి, చిన్న వయసు నుంచే ఒక 4-5 సంవత్సరాలు వచ్చాయి అంటే శరీరానికి ఏది అవసరం వాడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. డబ్బులు కూడబెట్టుకుని ఏవో కొనుక్కోవాలి, ఆట వస్తువులు, దీంతో సంతోషపరచాలి, నేను సంతోషంగా ఉండాలి. ఒకవేళ కొనలేదు అనుకోండి, నీకు దగ్గు ఉంది, జలుబు ఉంది, నువ్వు ఇది తినకూడదు అన్నారు అనుకోండి, పిల్లలు ఊరుకుంటారేంటి? కింద పడి దొరిలేస్తారు కదండి. పిట్స్ వస్తే ఎలా కొట్టుకుంటారు? పిట్స్ వచ్చిన వాళ్ళు కొట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ కిందన పడిపోయి దొరిలేస్తుంటారు. నాకు అది కొన్నంత వరకు ఊరుకోరు. అలాంటి పరిస్థితి. ఎందుకు? ఈ శరీరానికి అది కావాలి, దానికి నేను ఎలాగైనా తినిపించాలి, ఎలాగైనా అది కోరింది నేను ఇవ్వాలి అని చిన్నతనంలో నుంచే వాళ్ళకి ఆశ. మరి బాల్యం సరిగ్గా లోక జ్ఞానము, తెలివితేటలు, వివేచన లేని ఆ వయసులోనే శరీరానికి అవసరమైంది నేను ఇవ్వాలి అనే ఆలోచన ఆ పిల్లల్లో ఉన్నప్పుడు మరి రోజు రోజుకి పెరుగుతున్న కొలది ఆ కోరిక మరి ఎక్కువ అవుతుంది. దాని గురించే మనిషి కష్టపడతాడండి. ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. అతడు ఈ లోక సంబంధంగా గొప్పవాడు కావచ్చు. మరి అలాంటి వ్యక్తి గురించి బైబిల్లో ఒక మంచి సంగతి మరి ప్రస్తావించబడింది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? చూడండి, లోకమంతయు సంపాదించుకొని, లోకమంతా సంపాదించుకున్న వారు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారండి? ఈ లోకం అంతా నాదే, దీన్ని నేను సంపాదించేసుకున్నాను, నేను ఏమైనా చేయగలను అనుకునేవారు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరంటారా? ఉన్నారండి.
ఉన్నారు. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి మహా సామ్రాజ్యాలలో ఒకటైనటువంటి సామ్రాజ్యమే గ్రీకు సామ్రాజ్యం. ఈ గ్రీకు సామ్రాజ్యానికి అధినేత చక్రవర్తి ఎవరో తెలుసా? అలెగ్జాండర్ ది గ్రేట్. అలెగ్జాండర్, అతన్ని ప్రపంచం కీర్తిస్తుంది ది గ్రేట్ అని. ఎందుకు గ్రేట్ అయ్యాడు ఆయన? ఎందుకు గ్రేట్ అయ్యాడంటే అతి చిన్న వయసులోనే 16-17 సంవత్సరాల వయస్సులోనే ప్రపంచాన్ని పరిపాలించాలి అని సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రపంచ సామ్రాజ్యమైనటువంటి గ్రీకు సామ్రాజ్యానికి మహా చక్రవర్తిగా చిన్న వయసులోనే కూర్చున్నాడు. అతడు కూర్చున్న సింహాసనాన్ని నేను నిలవబెట్టుకోవాలి, నా సామ్రాజ్యాన్ని నేను విస్తరింపజేయాలి అని పొరుగు రాజ్యాల మీద యుద్ధాలకు వెళ్ళడం, ఆ రాజ్యాల మీద జయముంది అక్కడ ఉన్నటువంటి రాజులను సంహరించి అక్కడ ఉన్నటువంటి సంపదలంతా దోచుకొని, వారికి ఉన్నటువంటి పశువులు గాని, బంగారం గాని, లేదంటే భూభాగాలు గాని అన్నిటినీ ఆయన తన ఖజానాలో నింపుకొని యావత్తు భూమండలాన్ని అంతటిని ఆక్రమించుకోవడానికి ఎన్నో యుద్ధాలు చేశాడండి. ఎంతో మంది ప్రాణాలు తీశాడు ఆయన. ఈ రాజ్యం నాకు కావాలి, ఈ రాజ్యంలో ఉన్నటువంటి సంపద నాకు కావాలి, ఈ లోకమంతా నేను సంపాదించుకోవాలి అని వెళ్ళిన ప్రతి చోట ఆయనకి విజయమే. ఆయన ఓడించిన వీరులు ఒక్కరు కూడా లేరు. ఆయన యుద్ధానికి వస్తున్నాడంటే భయపడిపోయి రాజీ పడిపోయిన వారి సంఖ్య చాలా ఎక్కువ. అంతటి గొప్ప వీరుడు ఆయన. అందుకే ఆయనకి ఏం పేరు పెట్టారండి? గ్రీకు వీరుడు అంటారండి. అలెగ్జాండర్ ది గ్రేట్, ఆయన్ని గ్రీకు వీరుడు అంటారు. తిరుగులేని, ఎదురులేని గొప్ప మహావీరుడు ఆయన. మరలాంటి ఆయన లోకమంతటిని సంపాదించేసుకున్నాడు. ఏదో విధంగా అన్ని రాజ్యాలని ఆక్రమించేసుకున్నాడు. ప్రపంచాన్ని పరిపాలించడానికి అన్నిటిని సిద్ధం చేసుకున్నాడండి. ఆయనకి 31 ఏళ్ళ వయసు వచ్చింది. 31. మరి ఆ వయసు వచ్చేసరికి అంత కష్టపడి యుద్ధాలు చేసి సంపాదించి అనుభవించుదాం అని అనుకునేసరికి ఆయనకి ఒక రోగం వచ్చిందండి. డయేరియా, వాంతులు, విరోచనాలు, ఫీవరు, ఇలాంటివన్నీ వచ్చాయి. మరి ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయండి? దీనివల్ల వస్తాయి? దోమ కొడితే వస్తుందండి. చూడండి, ప్రపంచంలో ఉన్న ఎంతో మంది వీరాది వీరుల్ని ఓడించాడు, అందరినీ లోపరుచుకున్నాడు, అంత రాజ్యాలన్నిటిని సంపాదించుకున్నాడు. చివరికి ఎలా చనిపోయాడు అని అంటే ఒక దోమ కొట్టడం వలన అనారోగ్యాల బారిన పడిపోయి ఆయన ప్రాణాపాయ పరిస్థితికి వెళ్ళిపోయాడండి. మరి ప్రపంచ చరిత్ర చక్రవర్తికి అనారోగ్యంగా ఉంటే ఊరుకుంటారంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి అధిపతులు, పెద్దలు, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా నిపుణులైన వైద్యులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకొచ్చారండి. అందరూ అతన్ని పరిశీలించి ట్రీట్మెంట్లు చేస్తున్నారంట. ఏ మందులు పనిచేయట్లేదు, ఏ మందులు పనిచేయట్లేదండి. చాలా రోజులు ప్రయత్నించారు. రకరకాల మందులు ఇచ్చి ఆయన ఎలాగైనా బ్రతికించాలి, ఈయన చక్రవర్తి కదా, మంచి ఆహారం పెట్టాలి అని ఎంతో ప్రయత్నించినప్పటికీ ఏది ఫలించలేదండి. చివరికి అలెగ్జాండర్ ది గ్రేట్ కి అర్థమైపోయింది, నేను ఈ లోకమంతా సంపాదించుకున్నాను, ఈ లోకమంతా సంపాదించుకున్న తర్వాత నా ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము? అదే మాట కదండి బైబిల్లో రాయబడింది. చూడండి ఆ మాట 16:26. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఆయన దగ్గర ఏం తక్కువ ఉందో చెప్పండి. వజ్రాలా, వైడూర్యాలా, బంగారమా, భూభాగమా, సిరి సంపదలా? అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కానీ తన ప్రాణాన్ని దక్కించుకోలేకపోతున్నాడు. తన ప్రాణాన్ని కాపాడడానికి ఏమి ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాడు.
నా రాజ్యంలో సగభాగం ఇచ్చేయాలా, పూర్తి భాగం ఇచ్చేయాలా అని ఆఫర్లు ప్రకటిస్తున్నాడు అందరికీ. కానీ ఏవి పని చేయట్లేదండి. తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ప్రపంచ చక్రవర్తి కదా, ఏమైనా ఇవ్వడానికి సిద్ధపడిపోయాను అని అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ ప్రాణానికి ప్రతిగా నువ్వేం ఇవ్వలేవు. చివరికి అతనికి అర్థమైపోయింది, నేను ఇంక పోతాను, నేను వెళ్ళిపోతాను. కానీ చచ్చిపోయే ముందు నాకు ఒక 3 కోరికలు ఉన్నాయి, అవి తీర్చండి అని అక్కడ ఉన్నటువంటి అధిపతులతో చెప్పాడండి. ఏంటి ఆ కోరికలు? మొదటిది, నేను చచ్చిపోయిన తర్వాత శవపేటికి మోస్తారు కదా, ఆ మోసే బాధ్యత మాత్రం నాకు ఇన్ని రోజులు ట్రీట్మెంట్ చేశారు కదా వైద్యులు, డాక్టర్లు ఉన్నారు కదా, మహా నిపుణులు, సూపర్ స్పెషలిస్టులు, వీళ్ళతోనే నా శవపేటికి మొయ్యించాలి అని మొదటి కోరిక కోరాడండి. చూడండి, వైద్యులే మొయ్యాలంట. ఎందుకు? తన ప్రాణాన్ని రక్షించలేకపోయారు. చేతిలో వైద్యం ఉన్నా ఆ రోగానికి తగిన మందు ఇవ్వలేకపోయారు. కాబట్టి మీరే నా శవపేటికి శ్మశానం వరకు మీరే మోసుకొని వెళ్ళాలి. మొదటి కోరిక. రెండో కోరిక ఏంటో తెలుసా? నేను నా యవ్వన ప్రాయం అంతా యుద్ధాలు చేయడానికి, సంపాదించడానికి, అందరిని దోచుకోవడానికి నా జీవితం ఉపయోగించాను. నేను ఇలాంటి సంపాదించిన బంగారాలు, వెండిలు, వజ్ర వైడూర్యాలు ఏవి కూడా నన్ను కాపాడలేకపోయాయి. నా ప్రాణానికి ప్రతిగా అవి నిలవలేకపోయాయి. కాబట్టి ఈ కోట గుమ్మం మొదలుకొని శ్మశానం వరకు ఆ బంగారం, వజ్రాలు దారి పొడిగిన పరిచేయండి. దాని మీద తొక్కుకుంటూ నడుచుకొని మోసుకెళ్ళాలి నా శవాన్ని. ఎందుకని కాపాడలేకపోయాయి. మూడో కోరిక, శ్మశానంలో నా శవాన్ని పాతుతారు కదా గొయ్యి తీసి, ఆ శవపేటికలో నుంచి నా 2 అరచేతులు ఎలా కనిపించే విధంగా పెట్టాలి పైకి. ఎందుకు ఇలా చేతులు పెట్టాలి? ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాను. కష్టపడి సంపాదించింది ఒక చిల్లిగవ్వ కూడా పట్టుకెళ్ళలేకపోతున్నాను. జరిగిన చరిత్ర అండి, కథ కాదు ఇది. జరిగిన చరిత్ర, కథ కాదు. ఆ జరిగిపోయిన చరిత్ర గురించి దేవుడు బైబిల్లో రాయించాడు. క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల కాలంలో గ్రీకు సామ్రాజ్యం పరిపాలన ముగించుకుందండి. అనంతరం రోమా ప్రభుత్వ కాలం వచ్చింది. ఆ రోమా ప్రభుత్వ కాలంలోనే యేసుక్రీస్తు వారు పుట్టారు. మొదటి శతాబ్దం. ఆ మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి మాట ఇది. ఒక 3 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు, 300 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు పుట్టారు మొదటి శతాబ్దంలో. ఆయనకి తెలియనిది ఏది లేదు కదండి. చరిత్ర తెలుసు ఆయనకి. ఒకడో ప్రయత్నించాడు, లోకమంతా సంపాదించుకున్నాడు. సంపాదించుకుని అనుభవించే సమయం వచ్చేసరికి తన ప్రాణం పోగొట్టుకున్నాడు. అతనికి ఏం ప్రయోజనం? ప్రపంచమేమో అలెగ్జాండర్ ది గ్రేట్ అంటున్నది. ప్రకృతి సంబంధి అయిన మనుషులు కాబట్టి, మనుష్య జ్ఞానము, నేర్పు మాటలతో ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు గ్రేట్ అంటున్నారు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఏమి ప్రయోజనం అంటే వేస్ట్, ప్రయోజనము లేదు, నిష్ప్రయోజనం, దేనికి పనికి రాలేదు. ప్రపంచం బెస్ట్ అంటుంటే యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైన జ్ఞానము ఇది వేస్ట్. ఏం ప్రయోజనం? తన ప్రాణానికి ప్రతిగా ఏమవ్వగలిగాడు? సంపాదించిందంతా వదిలి వెళ్ళిపోయాడు కదా ఉట్టి చేతులతో. చూడండి, ఇది సత్యం. ఈ శరీరం గురించి మనిషి ఎంత ఆలోచించినా చివరికి అది నిష్ప్రయోజనం, అది వేస్ట్. ఎంత సంపాదించినా, ఎంత సుఖపెట్టాలనుకున్నా సమయం వచ్చేసరికి నువ్వు ఏమి చేయలేవు, అంత నిష్ప్రయోజనం. బైబిల్లో మరొక చక్రవర్తి ఉన్నాడండి. ఆయనే కింగ్ సాల్మన్. సొలొమోను రాజు గారు. మరి అతని గురించి ఏం రాయబడిందో బైబిల్లో చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు. సొలొమోను గారు చెప్తున్నారండి, నా కనులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను
అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఇదే నా పనుల వలన నాకు దొరికిన భాగ్యము అని చెప్పి ఏమంటున్నారు చూడండి 11వ వచనంలో. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థముగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడెను. చూడండి, ఆయన కన్నులు చూసిన ప్రతీది కూడా కావాలనుకున్నాడంట. చిన్నపిల్లడు ఎలాగైతే దారిని పోయి ప్రతి బండి వెనకాల పరిగెడతాడో, ఐసు వస్తే ఐసు, చెనక్కాయల బండి వస్తే చెనక్కాయలు, ఏదైనా మొక్కజొన్న పొద్దులు వస్తే దాని వెనకాల పడతాడు. చూడండి, పీస్ మిఠాయి వచ్చిందంటే అది కావాలంటాడు, బిస్కెట్ అంటాడు, చాక్లెట్ అంటాడు, బొమ్మలు వస్తే బొమ్మల వెనకాల పడతాడు. కళ్ళుతో చూసాడంటే చాలు ఎలాగైతే కోరుకుంటాడో చిన్నపిల్లడు, అలాగా జ్ఞాని అయిన సొలొమోను గారు తన కన్నులతో చూసిన ప్రతీది కూడా కావాలనుకున్నాడట. అవన్నీ రప్పించుకున్నాడంట, వాటిని అన్నిటిని అనుభవించాడంట, దానివల్ల సంతోషపడ్డాడట. ఏది హృదయములు నిర్బంధింపలేదంట. నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇది వద్దు అని అనలేదు, అన్నీ కావాలి, నాకు సంతోషాన్ని ఇచ్చేది ఏదైనా నాకు కావాలి అని అన్నిటిని అనుభవించాడట. అనుభవించిన తర్వాత ఏమంటున్నాడంటే అవన్నీ వ్యర్థము. ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా ఉంది. అన్ని చేసిన తర్వాత ఆలోచిస్తున్నాడు ఏంటండి, ఇవన్నీ నేను వివేచింపగా అవి వ్యర్థం. చూడండి, సొలొమోను గారు ఎంత సుఖపడ్డారు. ఆయనకి కావలసినవన్నీ కాలదరికి రప్పించుకున్నారండి. ఇంక అలెగ్జాండర్ గ్రేట్ అయినా యుద్ధాలు చేయడానికి ప్రపంచం అంతా పరుగులెత్తడం జరిగింది, కానీ సొలొమోనుకి యుద్ధాలే లేవు. ఏంది, సొలొమోనుకి అసలు యుద్ధమే లేదు కదండి. ఎవరితో యుద్ధం చేశారు సొలొమోను గారు? అసలు యుద్ధాలే లేవు. కొన్ని ఎవరైనా శత్రువులు ఉన్నారా అంటే ఆ శత్రువులతో ఏదో రాజీ పడి వాళ్ళ కుమార్తెలు వివాహం చేసుకొని అందరినీ మామగారులుగా మార్చేసుకున్నాడు. ఇంకెవరు శత్రువులు ఉంటారు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు? ఇంకా సుఖపడడమే ధ్యేయం, నాకు ఇంకే పని లేదు అని వ్యర్థంగా ఎన్నో విషయాలను అనుభవించడం జరిగిందండి. మరి ఆయన భోజనపు బల్ల ఎలా ఉండేదట చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం చూడండి, అక్కడ ఏం రాయబడిందో. ఆయన భోజనంలో ఒక్కరోజు మెన్యూ చెప్తున్నాడండి. ఒక్క రోజుకి ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల ముతక పిండి. చూడండి, 600 తూముల సన్నపు గోధుమ పిండి అంట. 600 తూములు ఎన్ని కేజీలో ఒక రోజుకి. ఇంకా 1200 తూముల ముతక పిండి అంటండి. ఇంకేమంటున్నాడు చూడండి, క్రొవ్విన ఎడ్లు 10. 10 ఎడ్ల. ఓ బాబు, ఎంత ఒక రోజుకి క్రొవ్విన ఎడ్లు 10 అంట. విడి ఎడ్లు 20. ఇవన్నీ భోజనంకేనండి. భోజనం బల్ల మీద ఐటమ్స్ చెప్తున్నాడు. 10 క్రొవ్విన ఎడ్లు అంట, 20 ఏమో విడి ఎడ్లు అంట. ఇంకా 100 గొర్రెలు. 100 గొర్రెలు అంటండి. ఇంకా ఇవియుగాక ఎర్ర దుప్పులు, దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులను తేబడెను. చూడండి, ఒక్కరోజు కింద దుప్పులు తినేస్తున్నాడంట, బాతులు తినేస్తున్నాడంట. ఏంటండి, ఇంకా 100 గొర్రెలంట, ఎడ్లంట, క్రొవ్విను సెపరేట్ అంట, గోధుమ పిండిదంట. మరి చపాతీలు చేసుకుని తింటాడో ఏం చేస్తాడో తెలియదు కానీ
చూడండి, ఆయన భోజనపు బల్ల మనం జీవితాంతం తింటామేమో అంత, అంతే కదండి. ఆయన ఒక్క రోజులో ఖర్చు చేసేది మనం జీవితాంతం ఎప్పుడో వారానికి ఒక అర కేజీ ఒక కేజీ తెచ్చుకుంటామేమో గొర్రె మాంసం, మేక మాంసం. మరి ఇలాగ లెక్కలేసుకుంటూ వెళ్తే ఆయన ఒక్కరోజు తిన్నది మనం జీవితాంతం మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా తింటుంటాం, అంతే తేడా. మనం కూడా తింటాం, అంతే కదండి. చూడండి, ఇది సొలొమోను గారు సుఖపడడానికి ఖర్చు పెడుతున్నది ఒక రోజు ఖర్చు. మరి ఎంత ఖర్చు చేసి సుఖపడిన ఆయన చివరికి ఏమంటున్నాడండి? అంత వ్యర్థం, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా ఉంది. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఏది కూడా మనిషికి లాభకరమైనది ఏది లేదంట. సూర్యుని క్రింద జరుగు వాటిలో మనిషికి ఏది లాభకరమైనది లేదు. అందరూ గాలికి ప్రయాసపడుతున్నారు. మనిషి ఈ రోజున్న మనుషులంతా అంతే కదండి. ఒక అలెగ్జాండర్ లేదంటే సొలొమోను వాళ్ళ చక్రవర్తులు రాజులు కాబట్టి ఖర్చు పెట్టారు, తిన్నారు అని అనుకోవడానికి లేదండి. ఈరోజు ప్రతి మనిషి కూడా బ్రతకాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? తినాలి. వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి, స్తోమతను బట్టి, వారికి అందుబాటులో ఉన్నటువంటి వస్తువులను బట్టి కొంతమంది గింజనం తింటారు, కొంతమంది రాగి సంకటి తింటారు, లేదంటే కొంతమంది అంబలు తాగుతారు, కొంతమంది చికెన్లు, మటన్లు, బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, వారికి ఉన్నటువంటి నూడిల్స్ అని రకరకాలు తింటుంటారు. ఎవరు ఏది తింటున్నా చివరికి ఎక్కడికి వెళ్తుంది? కడుపులోకే కదండి. ఎందుకు? టైం అవ్వగానే, టైము బెల్ల కొట్టినట్టు వెంటనే మనం తినేయాలి. 12:30 అయిపోయిందంటే చాలు, అందరికి కడుపులో ఏదో. ఇక్కడ వాక్యం చెప్తున్నా వాచిగా చూస్తుంటారు, చిన్న చిన్న స్లిప్పులు పంపిస్తుంటారండి చాలా మంది. అయ్యగారు టైం అయిపోతుంది, ఇక్కడ భోజనం 1 గంట కల్లా ఇక్కడ పడిపోవాలి కడుపులో. ఆత్మ సంబంధమైన భోజనం తర్వాత, శరీర సంబంధమైన భోజనం ముందు, టైంకి వదిలేటట్టు చూడండి. ముందు కంటికి, తర్వాత ఆత్మకంట. చూడండి, ఇలాగే మనకి చెప్తూ ఉంటారు. ఎందుకు? టైంకి. మనం పొద్దున్న లేకగానే పాచి ముఖంతో టీ తాగాలండి, అలవాటు. మరి ఇవ్వకపోతే ఊరుకోడు, లేచిన వెంటనే టీ తాగాల్సిందే. ఇంకా కరెక్ట్ గా 8 కల్లా టిఫిన్ పడిపోవాలి, మధ్యాహ్నం 1 గంట కల్లా భోజనం పడిపోవాలి. మళ్ళా రాత్రి వరకు ఉంటే ఊరుకోరు, మళ్ళా సాయంత్రం ఏదో ఒకటి పడాలి. మళ్ళా ఏ బజ్జీలో, ఏ పకోడీలో, ఏ చిన్న చిన్న నూడిల్స్, మళ్ళీ రాత్రి భోజనం మళ్ళా కామనం. ఈ మధ్యలో ఆరోగ్య సూత్రాలన్నీ గుర్తొచ్చేస్తుంటాయి. ఫ్రూట్స్ తినాలి, లేదంటే వెజిటేబుల్స్ తినాలి, రకరకాల ఆకుకూరలు తినాలి. ఇలాంటివన్నీ లోనేస్తుంటాం శరీరాన్ని అంతటిని పోషించడానికి. సొలొమోను గారు ఎలాగో, అలెగ్జాండర్ ది గ్రేట్ ఎలాగో, మనం కూడా ఈ విషయంలో గ్రేటే. అన్ని టైంకి ఏసియాలు 3 పూట్ల. అందుకే ఈ కడుపు గురించి దేవుడు ఏం చెప్పాడండి? వారి కడుపే వారి దేవుడు, వారి దేవుడు. కొన్ని తిండితో వదిలేస్తామా? ఇంకేం కావాలి? నోరు కంపు కొట్టకుండా పొద్దున్నే బ్రష్, దానికి రకరకాల పేస్ట్లు, రకరకాల బ్రష్లు, ఈ ఒంటికి రకరకాల సబ్బుతో స్నానం చేసినా మళ్ళా పౌడర్ కొట్టాలి, సెంటు కొట్టాలి. ఎన్ని వాడుతుంటామండి దేహానికి? మంచి బట్టలు, కాళ్ళకు బూట్లు, కళ్ళకి కళ్ళజోడు, నెత్తి మీద టోపీ ఉండాలి, ఇలాంటి సూట్ వేసుకోవాలి, టక్ వేసుకోవాలి. ఇవన్నీ ఏంటి? శరీరానికి, ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఈరోజు మనుషులంతా వాటినే కోరుకుంటున్నారండి. ఈ కట్టె కోసం ఈ మానవ దేహాన్ని సంతోషపరచాలి, సుఖపెట్టాలి. అన్ని కేవలం ఈ దేహం గురించే మనుషులంతా ఆలోచిస్తున్నారండి. ఈ దేహం గురించే ఆలోచిస్తున్నారు. చివరికి ఈ దేహం ఏమైపోతుందో తెలుసా? ఎలాంటి దీన స్థితికి చేరిపోతుందో తెలుసా? చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 20వ అధ్యాయం, యోబు గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుతాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం.
ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలం మొదలుకొని ఎలాగు జరుగుతున్నదని నీకు తెలియదా? చూడండి, దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలం ఎప్పుడేంటి ఇది? ఆది నరులు భూమి మీద ఉంచబడిన కాలం. మొట్టమొదటి ఎవరు ఉంచబడ్డారండి భూమి మీద? ఆదాము గారు, అవ్వ గారు, ఫస్ట్ ఫ్యామిలీ. నరులు భూమి మీద ఉంచబడిన కాలం ఆది నుండి, అనగా నరులు భూమి మీద ఉంచబడిన కాలం మొదలుకొని ఎలాగ జరుగుతుందంట. ఇలాగే జరుగుతుందంట, అస్సలు ఏం తేడా లేదంట. ఆదాం మొదలుకొని నేటి వరకు కూడా, లేదా యేసుక్రీస్తు వారి రాకడ వరకు కూడా ఇలాగే జరుగుతుంది. ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలం మొదలుకొని ఇలాగ జరుగుతున్నది. ఆ సంగతి నీకు తెలియదా? ఏం జరుగుతుంది ప్రభు? ఏం జరుగుతుంది అసలు నాకు తెలియదే అని అంటే దేవుడిచ్చే సమాధానం చూడండి. ఏమంటున్నాడు కిందన? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తినను, తమ మలము నశించు రీతిగా వారెన్నటికి ఉండకుండా నశించెదరు. వారిని చూచిన వారు ఏమైరని అడుగుదురు. కల ఎగసిపోవునట్లు వారు గతించి కనపడకపోవుదురు. రాత్రి స్వప్నము దాటిపోయినట్లు వారు తరిమివేయబడుదురు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు. చూడండి, ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలం మొదలుకొని ఎలాగే జరుగుతుందంట. ఏం జరుగుతుంది? వారు ఘనత ఆకాశమునంత ఎత్తుకి ఎదిగిపోయిన, మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తుకున్నా. ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదండి, సొలొమోను గారి గురించి, అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి. ఎంతో మంది చక్రవర్తులు, బాగా సుఖపడిన ధనవంతులు, వారి ఘనత ఆకాశమంతా ఎత్తుకు ఎదిగిపోయింది. ప్రపంచం గ్రేట్ అంటున్నారు. సొలొమోను గొప్ప జ్ఞానం, ఆయన మించిన జ్ఞానవంతుడు ఎవరు లేరని అంటున్నారు. చాలా గొప్పగా ఎదిగిపోయారు కదండి. ఆకాశమంత ఎత్తుగా వారు తలలెత్తుకుంటున్నారు. అలాంటి స్థితిలో ఉన్నా, లేదా దీన స్థితి, పేదరికమైన స్థితి, ఏమీ లేని స్థితిలో ఉన్నా వారంతా ఏమైపోలట? అందరూ ఎలా నశించుకోవాలటండి? తమ మలము నశించిన రీతిగా వారెన్నటికి ఉండకుండా నశించెదరు. ఎంత గొప్పవాడైనా దేంతో సమానం అంట? దేంతో సమానం అంటున్నాడండి? మలము. మలం అంటే ఏంటండి? తెలీదా? మలం అంటే అశుద్ధం. అప్పుడు బస్ స్టాండ్లోను, లేదంటే పబ్లిక్ ప్లేసుల్లోనూ మలమూత్ర విసర్జకాలు ఎక్కడ చేయరాదు అని చెప్పి బోర్డులు పెడుతుంటారండి. మల విసర్జన చేయరాదు అంటే, మలం అంటే ఏంటి? అశుద్ధం. రోజు పొద్దున బయలుదేరుతాం కదండి చెంబు పట్టుకొని. బాత్రూమ్లు ఉంటే బాత్రూంలో, బాత్రూమ్ లేకపోతే చెంబు పట్టుకొని వెళ్ళిపోతాం. ఏ పొలంలోకో, లేదంటే ఏ చెట్టు వెనకాతలకో. అక్కడ విసర్జిస్తాం వేస్ట్. ఈ శరీరంలో మనం ఏదేదైతే తిన్నామో, పళ్ళ, కాయల, అన్నం, కూర, చార, ఏం వేసినా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత శరీరానికి అవసరమైనదంతా శరీరం ఉంచుకొని మిగిలిన వేస్ట్ అంతా ఏం చేస్తుందండి? బయటకు వదిలేయాలి. లోడింగ్ అయిపోయిన ముందు, తర్వాత అన్లోడింగ్ అయిపోవాలి. బయటకు వదిలేయాలి మొత్తం. మలమది వేస్ట్, కంపు ఉండకూడదు మన దగ్గర. లోన బాడీలో అసలు ఉంచకూడదు. ఉంటే డ్యామేజ్ అయిపోతుంది, మన పక్కన ఎవరు కూర్చోలేరు. అంతే కదండి, మొత్తం గ్యాస్ లీక్ ప్రాబ్లం అవుద్ది. అందుకే వెంటనే అలాంటి వేస్ట్ అంతా విడిచిపెట్టేయాలి. అలాంటి వేస్ట్ తో ఎవరిని పోలుస్తున్నాడండి? నరులైన వారు. ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలం మొదలుకొని ఇలాగే జరుగుతుంది. ఎలా జరుగుతుంది? నువ్వు ఎంత గొప్పోడు అయినా, ఎంత ఘనతకెక్కినా, ఎంత పేదోడు అయినా, ఏ డబ్బు లేనివాడు అయినా, చివరికి మీరు ఎలా నశించిపోవాలి అని అంటే పోలిక చెప్తున్నాడు. మలము నశించే రీతిగా మీరు నశించిపోవాలి.
దేనికి పనికి రాకుండా అయిపోద్ది నీ దేహం. ఎవరు నిన్ను కావాలనుకోరు. ఒక మలాన్ని చూసి ఎలాగైతే అసహించుకుంటారో, మలాన్ని చూసి చాలా మంది అసహించుకుంటారు కదండి. కొంతమంది రోడ్డు పక్కనే కూర్చుంటుంటారండి. మనం వాకింగ్ చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు అవి మన కళ్ళకు కనబడ్డాయి అనుకోండి, వెంటనే చూడాలనుకుంటాం, మొహం తిప్పేసుకుంటాం. వెంటనే అసహ్యం, చూడలేం, ఉమ్మి వేస్తాం. ఎవరు బుద్ధి ఉందో లేదు, ఎక్కడే రోడ్డు మీద ఏంటి ఇలాంటి దరిద్రం అంతా చూడండి. అలాగే అనుకుంటారు కదా, మనం అసహించుకుంటాం. అది నచ్చదు మనకి, కంపు భరించలేము. ఈ రోడ్లోంచి ఎప్పుడు దాటి వెళ్ళిపోదా అని చెప్పి ఊపిరి బెగపెట్టుకుని ఉంటాం, ఈ వాసన పేల్చలేక. చూడండి, అలాంటి దేనికి పనికిరాని అశుద్ధం వంటిది మీ జీవితం. మీ జీవితం అలాంటి అశుద్ధం వంటిది. రోడ్డు మీద నడుస్తూ తొక్కేశారు అనుకోండి, ఇంకా బాటిల్ చూడాలి, ఇంకా పుష్ప డాన్స్ వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. అంతే కదండి, కాళ్ళు ఎలా గీడ్చుకుంటూ. అది పరిస్థితి. ఎందుకంటే అసహ్యం, వెంటనే కడిగేసుకోవాలి, ఉంచలేము. అలాంటి భయంకరమైన దానితో మనిషి జీవితాన్ని పోల్చాడు అని అంటే దేనికి పనికి వస్తుంది చెప్పండి? దేహం చనిపోయిన తర్వాత ఎవరైనా నువ్వు నా భర్త దేహాన్ని, లేదంటే నా తండ్రి దేహాన్ని, నా తల్లి దేహాన్ని ఇక్కడే ఉంచండి, నా ఇంట్లోనే ఉంచుకుంటాను నేను ఎవరైనా అంటారా? ఎవరు అంటారండి. ఉంచుకుంటే కంపు కొడుతుంది అని చెప్పి బయటికి ఇగో దానికంటూ ఒక ప్రదేశాన్ని పెడతాం, శ్మశానం అని. అందులో గొయ్యి తీసి పాతేస్తాం. దేనికి పనికిరాదు. మలము రక్షించు రీతిగా ఆదాం మొదలుకొని అదే జరుగుతుందంట. ఏం మార్పు లేదు. అందరూ నశించిపోవలసిందే, భూమిలో పడి కుళ్ళిపోవలసిందే. మరి ఇన్ని రోజులు ఎంత పోషించాం? ఎన్ని పౌడర్లు, ఎన్ని షాంపూలు, ఎన్ని పేస్ట్లు, ఎన్ని బట్టలు, ఎంత భోజనం, ఎంత తింటున్నామండి రోజు? ఈ రోజు తినేది ఎంత లెక్కలేసుకుని 70 సంవత్సరాలకు ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించండి. రోజు తినే మనం పావు బియ్యం ఒక పక్కన వేసాం అనుకోండి, ఒక పక్కన వేస్తే అది ఎంత అవుద్ది? పెద్ద కొండలాగా అయిపోద్ది కదండి. మనం తినే కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ, ఉల్లిపాయలు, నూనె, ఎన్ని డబ్బాలు నూనె వేస్తుంటాం లోపల, కానీ మనకేం కనబడట్లేదు. ఈ 70 సంవత్సరాల టిన్నులు నూనెలు కూరల్లో నాటిలో వేసుకుని తాగేసాం మొత్తం అంతా. ఎన్ని నీళ్లు తాగేసాం, ఎన్ని చెరువుల నీళ్లు, ఎన్ని ట్యాంకుల నీళ్లు తాగేసి ఉంటాం. చూడండి, ఎన్ని బియ్యం, ఎన్ని గోధుమలు తినేసి ఉంటాం, ఎన్ని చోళ్ళు తినేసి ఉంటాం, ఎన్ని కాయగూరలు, ఎన్ని కోళ్ళు. చూడండి, ఇవన్నిటిని ఒక పోగేశారు అనుకోండి, ఈ అరకు ప్రాంతంలో ఏ కొండ సరిపోతుంది, అంత పెద్ద కొండ అయిపోద్ది. అంత తినేసాం మనం. చూడండి, అంత ఏమైపోయింది అంటే ఏమీ కనబడదండి. ఎంత తింటున్నా ఈ శరీరం ఏమైపోద్ది? రోజు రోజుకి వయసు పెరిగే కొద్దీ బలహీనం అయిపోతుంటదండి. మరి తింటున్నావు కదా, పెడుతున్నావు కదా, టైంకి అన్ని ఇచ్చేస్తున్నావు కదా, అయినా ఎందుకు బలహీనం? ఒక వయసు వచ్చిందంటే కళ్ళు సరిగ్గా కనపడవు, బీపీలు అంటారు, షుగర్లు అంటారు, కాళ్ళు చేతులు మోకాలు నొప్పులు అంటారు, అమ్మ అంత దూరం నేను నడలేనంటారు, నేను ఏ పని చేయలేను, బరువులు ఎత్తలేనని అంటారు, చూడండి నడుము పట్టేసింది అంటారు. చూడండి, ఎంత పెడుతున్నావు కదా రోజు. ఎన్ని రకరకాల పళ్ళు అంటావు, కాయగూరలు అంటావు, ఎన్ని పెడుతున్నావు ఈ దేహానికి. చివరికి ఏమైపోతుంది అని అంటే నిష్ప్రయోజనంగా మారిపోతుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది. పోయేదేదో పోతే పర్వాలేదు, పోతూ పోతూ ఏం చేస్తుందండి? చనిపోయిన తర్వాత జనం ఏడుస్తుంటారు, వాళ్ళ బంధువులు అంతా. ఎంతకాలం ఏడుస్తారండి? ఎంతకాలం ఏడుస్తారు? ఒక 2 రోజులు, మొదటి రోజు బాగా ఫోర్స్గా ఏడుస్తుంటారు. ఎంతమంది లాగుతున్నా ఊరుకోరు, ఎవరును గట్టిగా ఏడుస్తారు. శవాన్ని తీసుకెళ్ళిపోతున్నా అది పట్టుకుని ఏలాడుతుంటారు జనం, నా దేవుడు నాకు ఇచ్చేయండి, ఇక్కడే పెట్టండి అనేసి. అయినా తీసుకెళ్ళిపోతారు. 2 రోజులు ఏడుస్తారు, తర్వాత ఒక 4 రోజులు అనుకోండి, తర్వాత మళ్ళా యథావిధి జీవితం మామూలే. కానీ ఇక్కడ 1 రోజు 2 రోజులు ఏడ్చారు మనుషులు, కానీ చనిపోయిన వ్యక్తి వెళ్ళిపోయి హాయిగా ఉన్నాడు అనుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు. కానీ వీళ్ళకంటే ముందు అక్కడికి చేరిపోయిన వాళ్ళు ఏం చేస్తుంటారు బైబిల్లో రాయబడిన చూడండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41-42 వచనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయము
41-42 వచనాలు చదువుతామండి. మనుష్య కుమారుడు తన దూతలతో వచ్చినప్పుడు, చదవండి. దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును. చూడండి, సకలమైన ఆటంకములకు దుర్నీతి పరులు. ఈ దేహమే శాశ్వతం, ఈ లోకములోని జీవితమే శాశ్వతం, ఈ 60-70 ఏళ్ళ జీవితమే జీవితం, దీని తర్వాత మరొక జీవితం లేదు అని ప్రకృతి సంబంధంగా ఆలోచించి, ప్రకృతి సంబంధమైన మనుషుడిగా ఉండి, ఎవరు ఎన్ని ఆత్మ సంబంధమైన సంగతులు చెప్తున్నా వాటిని వినకుండా, వాటిని అంగీకరించకుండా, ఇవన్నీ వెర్రితనముగా ఉన్నాయని ఎవరెవరైతే ఆత్మ సంబంధమైన మాటలను నిర్లక్ష్యపరిచారో వాళ్ళందరి పరిస్థితి చెప్తున్నాడండి. వాళ్ళంతా అగ్నిగుండంలో పడవేయబడతారట. అక్కడ ఏముంటదండి? ఏడుపు పండ్లు కొరుకుట. చచ్చిపోయినప్పుడు ఇక్కడ ఒక రోజే ఏడ్చారు, లేదా 2 రోజులు ఏడ్చారు. కానీ చనిపోయిన వ్యక్తి, ప్రకృతి సంబంధంగా బ్రతికిన వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడటండి? అగ్నిగుండంలో పడవేయబడతాడట. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట. ఎంతకాలం ఏడుస్తాడు? ఎంతకాలం అండి? 1 రోజా, 2 రోజులా, వారమా, కొన్ని నెల, కొన్ని సంవత్సరమా? చూడండి, రోజు ఏడ్చే వాళ్ళని చూస్తున్నాం అనుకోండి, ఎంతకాలం ఏడుస్తావమ్మా? నీ జీవితం అసలు సంతోషమే లేదా? ఎప్పుడు అలా ఏడ్చుకొని ఉంటావా? కనీసం 1 రోజైనా నవ్వమ్మా. చూడండి, ఏడ్చే వాళ్ళని చూస్తే మనకు చిరాకు వచ్చేస్తుంది. ఎప్పుడు అలా ఏడుపు మొగ వేసుకొని ఉంటావేంటి అనుకొని. కానీ అక్కడ అగ్నిగుండంలో పడవేయబడిన వారు, నరకంలో యాతన పెట్టబడుతున్న వారు రోజు ఏడుపులే. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన సౌండ్లతో ఏడుస్తారు కదండి. నరకంలో మందగా కూర్చబడతారు. కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది ఇప్పటికే చేరిపోయారు. అందరు కలిసి ఏడుస్తుంటారట. అక్కడ ఏడిపే ఉంటుందట. ఆ గోళను ఒకసారి ఊహించుకోండి, ఎంత భయంకరంగా ఉంటుందో. ఒకరిద్దరు ఏడిస్తేనే మనం తట్టుకోలేము. అలాంటిది గుంపులు గుంపులుగా బోల్డ్ జనాలు అక్కడ అగ్నిలో కాలిపోతూ ఏడుస్తూ ఉంటే ఆ శబ్దమే వినలేమే మనం. అలాంటి భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతుందండి ఈ ఆత్మ. దేనివలన? కట్టె చేసిన పని వలన. ఈ కట్టె, ఈ శరీరము తన కోరికలన్నీ తీర్చుకోవడానికి ఈ ఆత్మను లోపరుచుకొని నడిపించింది కదా ఎన్నాళ్ళు. దేవుని గురించి ఆలోచించకుండా, ఆత్మ గురించి ఆలోచించకుండా మన ఆలోచనలన్నీ కేవలం ఈ శరీరం కోసమే ఆలోచింపజేసింది. చివరికి ఏమైపోయింది? మీరైనా ఈ సభ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఒకసారి చూడండి, ఇంట్లోని వస్తువులన్నీ ఒకసారి చూడండి. మీరు తెచ్చిపెట్టుకున్నవే, మీరు కొన్నవే, కష్టపడి సంపాదించుకున్నవే, అవన్నీ ఒకసారి చూడండి. ఒక టీవీ, అది దేనికి ఉపయోగపడుతుంది? ఒక ఫ్రిడ్జ్ దేనికి ఉపయోగపడుతుంది? ఒక స్టవ్, నీళ్ళు తాగే గ్లాసు, నీళ్లు పెట్టుకున్న బిందె, పడుకునే మంచం, కప్పుకునే దుప్పట్లో, చూడండి ఎన్ని వస్తువులు ఉన్నాయి. అన్ని చూడండి. ఇవన్నీ దేనికోసం ఇంట్లో పెట్టుకున్నావు? దేనికోసం పెట్టుకున్నావండి? చెప్పండి, ఆలోచించండి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దేనికోసం? కట్టె కోసమే, అంతే కదా. ఈ కట్టె కోసం, ఈ దేహం కోసమే అన్ని ఉపయోగపడతాయని తెచ్చుకున్నాం. కాబట్టి మన జీవితం అంతా ఇగో ఈ కట్టె కోసమే ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈ కట్టెను పోషిస్తున్నాం. కాబట్టి చివరికి ఈ కట్టె దానికి అది మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఈ కట్టెను పోషించిన ఆత్మని ఎక్కడికి పంపిస్తుంది అండి? నరకం, అగ్నిగుండం, ఏడుపు పండ్లు కొరుకుట. అది నిత్యము కాలుతూ ఉండవలసిందే. అందుకే నిత్య నాశనం, నిత్య నరకం అని అన్నారు దాన్ని. మరి అలాంటి భయంకరమైన స్థితి నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే ఆత్మను గూర్చి ఆలోచించాలండి. ఆత్మను గూర్చి ఆలోచించాలి. ఈ శరీరం అనేది ఎందుకు ఇవ్వబడింది? ఈ శరీరంలో ఆత్మను ఎందుకు పెట్టారు? దేవుడు ఎందుకు ఇలా చేశాడు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అన్నాడు కదా. నిష్ప్రయోజనమైన ఈ శరీరములో ఈ ఆత్మను దేవుడు ఎందుకు పెట్టాడు? దానికి కారణం ఏంటి?
నిష్ప్రయోజనం అంటే దేనికి పనికిరాదు, వేస్ట్, అంతే కదా. ఆత్మ లేని ఈ దేహం, ఆత్మ లేని ఏ దేహమైనా అది శవమే, అది దేనికి పనికిరాదు. ఆత్మ ఉంటేనే కదులుతుంది, ఆత్మ ఉంటేనే మాట్లాడుతుంది, ఆత్మ ఉంటేనే పని చేస్తుంది, ఆత్మ ఉంటేనే నడుస్తుంది, ఆత్మ ఉంటేనే అన్ని చేయగలదు. ఆత్మ లేకపోతే ఏ స్పర్శ ఉండదు. ఆత్మ ఉన్నప్పుడు ఎవరైనా ఒక మాట అన్నారు అనుకోండి, ఊరుకుంటాడంటే తిరిగి ఎన్ని మాటలు అంటాడు, చాలా అంటుంటాడండి. అది చచ్చిపోయిన శవందాడు ఎన్ని తిట్లు తిట్టనివ్వండి, ఒక్క రెస్పాన్స్ అయినా ఉంటుందా? తిరిగి రెప్పలేం ఉండదు. అలాగా ఒక మాంసపు ముద్ద అలా పడిపోయి ఉంటుంది. కానీ ఈ నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్ని నిత్యము జీవించే విధంగా మార్చుకోవడానికి దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడండి. వేస్ట్ను కూడా ఏం చేసుకోవచ్చంట, ప్రయోజనకరమైనదిగా మార్చుకోవచ్చు. ఈ లోకంలో ఎంతో వేస్ట్, మనకు పనికిరాంది ఏం చేస్తాడు, బయట పడేస్తుంటామా? రోజు చాలా మంది పాలు ప్యాకెట్లు తెచ్చుకుంటారు, పాలు ఉంచుకొని కవర్ ఏం చేస్తారంటే బయట పడేస్తారు. లేదంటే ఏమైనా ప్లాస్టిక్ కవర్లు ముచ్చులు అన్ని బయట పడేస్తుంటాం, పేపర్లు అలాంటివి. సిటీల్లోనైతే రోజు తెల్లవారి 5 గంటలకే చాలా మంది బయలుదేరుతుంటారండి, చెత్త కుండీల దగ్గర తిరుగుతూ ఉంటారు. మనకు పనికిరాదని వేస్ట్ అని డస్ట్బిన్ లో చెత్త కుండీల్లో పడేస్తుంటాం. వారు పొద్దున్నే వచ్చి ఏం చేస్తారో తెలుసా, అన్ని ఏరికెళ్ళిపోతుంటారండి. ప్లాస్టిక్ వస్తువులు, ఈ ముచ్చి కవర్లు, ఈ పాల కవర్లు, పేపర్లు, అట్ట మొక్కలు, ఏం చిన్న చిన్న ఇనప మొక్కలు, ఇలాంటివన్నీ పెద్ద సంచి తీసుకొస్తారు. ఖాళీగా బయలుదేరుతారు, వాళ్ళు మోయలేనంత మూటలు మోసుకొని వెళ్ళిపోతుంటారండి, వేస్ట్ అంతా పట్టుకొని. ఎందుకు? మనకు పనికిరానిదనే కదా విసిరేసాం, అంతే కదండి. మనకు పనికిరాదని విసిరేసాం, వేస్ట్ నిష్ప్రయోజనం అని పడేసాం. కానీ అతడు ఎందుకు ఆ నిష్ప్రయోజనమైన దాన్ని మోసుకెళ్ళిపోతున్నాడు? వాటిని మరలా ప్రయోజనకరమైన దానిగా మార్చుకునే అవకాశం ఉంది. దాన్నే రీసైక్లింగ్ ప్రాసెస్ అంటారు కదండి. మనం తాగి పడేసిన వాటర్ బాటిల్ ఏరికెళ్ళిపోతుంటారు, ప్లాస్టిక్ మూతలు ఏరికెళ్తుంటారు, అవన్నీ మరలా ఏం చేస్తారు, రీసైక్లింగ్. స్క్రాప్ బిజినెస్ అంటారు, మీరు ఎప్పుడైనా విన్నారా? స్క్రాప్, పాత సామాన్ల బిజినెస్. మీ ఇంటింటికి వస్తుంటారు, పాత ఇనప రేకులున్నా, పాత బ్యాటరీలున్నా, లేదంటే వాడి పడేసిన బైక్ పార్ట్లున్నా, ఇనప మొక్కలున్నా, అవన్నీ మాకు ఇచ్చేయండి అని చెప్పి మైక్ ఎట్టుకొని తిరుగుతూ ఉంటారు రిక్షాల మీద. ఎప్పుడైనా విన్నారా? ఎందుకు, వేస్ట్ అయిపోయిన పాతవి అవన్నీ ఏమున్నా నాకు ఇచ్చేయండి అని అంటుంటాడు. నీకు ఏదైతే నిష్ప్రయోజనమో అది నాకు ప్రయోజనకరం, దాన్ని నేను అమ్ముకుంటాను. లేదంటే కంపెనీలకు అమ్మితే వాళ్ళు రీసైక్లింగ్ చేసి వాటికే ముస్తాబు చేసి కొత్త రంగులు వేసి మళ్ళీ మనకి అమ్మేస్తుంటారు. చూడండి, నిష్ప్రయోజనమైన దాన్ని ప్రయోజనకరంగా మార్చుకోవడానికి ఈ భూమి మీద ఆప్షన్ ఉంది. ఎన్నో ప్లాస్టిక్ వస్తువులు పాడైపోయినవన్నీ మరలా సేకరిస్తున్నారు, మరలా వాటిని కరిగించి ఏదో ఒక వస్తువులు తయారు చేసి మరలా మార్కెట్లోకి దించుతున్నారు. నిష్ప్రయోజనం అని మనం పాడేశాం, కానీ దాన్ని పట్టుకెళ్ళిపోయి ప్రయోజనకరమైన దానిగా అతడు ఎలాగైతే మార్చుకున్నాడో, ఈ నిష్ప్రయోజనమైన ఈ శరీరం, ఆత్మే జీవింపజేయుచున్నది కేవలం శరీరం నిష్ప్రయోజనం. ఈ నిష్ప్రయోజనమైన శరీరాన్ని మనము ప్రయోజనకరమైన దానినిగా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి, ఏ విధంగా మార్చుకోవాలి చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ముగించేసుకుందాం. ఇంకా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. అక్కడ ఏం రాయబడిందో, యేసుక్రీస్తు వారు ఈ లోకమందు ప్రవేశిస్తున్నప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరం అమర్చితివి. ఇగో ఈ లోకంలో ప్రవేశించినప్పుడు యేసుక్రీస్తు పలికిన మాట ఏంటంటే, నాకు ఒక శరీరాన్ని అమర్చావు. ఏ శరీరం అయితే నిష్ప్రయోజనమని వ్రాయబడిందో ఆ నిష్ప్రయోజనమైన శరీరాన్ని నీవు నాకు అమర్చావు. నాకు ఒక శరీరమును అమర్చితివి. యేసుక్రీస్తు వారికి ఎలాగైతే శరీరం అమర్చబడిందో మనందరికి కూడా అలాగే శరీరం అమర్చబడింది. అలా అమర్చబడిన శరీరం దేవుడు యేసుక్రీస్తు వారికి ఎందుకు అమర్చారు చెప్తున్నారు చూడండి.
పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు గాని అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చూడండి, ఈ శరీరం అనేది ఎందుకు అమర్చబడిందని చెప్తున్నారండి కింద సమాధానం. కింద పైన నాకు ఒక శరీరాన్ని అమర్చావని చెప్పి దేవుడి శరీరాన్ని ప్రతి మనిషికి కూడా ఎందుకు అమర్చాడు, దానికి కారణం ఏంటి, దాని పర్పస్ ఏంటి, ఈ శరీరంతో చేయవలసింది ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఏంటి చెయ్యాలి అని అంటే గ్రంథపు చుట్టలో వ్రాసుకున్నాడంట తండ్రి అని దేవుడు ప్రతి ఒక్కరి గురించి. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని వచ్చాను. గ్రంథపు చుట్టలో దేవుడు రాసుకున్నాడంటండి, నువ్వు ఈ భూమి మీదకి వచ్చి ఏమేమి చెయ్యాలి, నా చిత్తాన్ని ఏ కార్యక్రమాల రూపంలో జరిగించాలి అని యేసుక్రీస్తు వారికి ఎలాగైతే రాసుకున్నారో శరీరాన్ని అమర్చి మన గురించి కూడా శరీరాన్ని అమర్చి మనకి గ్రంథపు చుట్టలో మీరు ఏమేమి చెయ్యాలో వాటినన్నిటిని రాసుకున్నాడండి. మరి యేసుక్రీస్తు వారి శరీరాన్ని ధరించుకొని మరి ఆయన సిలువకు ఎక్కబోయే ముందు ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17:4 ఒక మాట ఉంటుందండి. ఆ యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ, చేయుటకు నీవు నాకు నా చేతికి ఇచ్చిన పనిని సమస్తాన్ని నెరవేర్చాను, సంపూర్ణంగా నెరవేర్చాను. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా ఈ భూమి మీద నేను నెరవేర్చాను. శరీరాన్ని అమర్చారు. ఆ శరీరాన్ని అమర్చిన తర్వాత ఈ శరీరంతో ఏం చెయ్యాలో గ్రంథపు చుట్టలో రాశారు. అలా శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు తాను సిలువ ఎక్కబోయే ముందే సంపూర్ణంగా గ్రంథపు చుట్టలో నన్ను గురించి ఏవేవైతే రాసుకున్నావో వాటినన్నిటిని నేను నెరవేర్చేశాను, కాబట్టి ఇప్పుడు నన్ను మహిమపరుచు అని యేసుక్రీస్తు వారు ప్రార్థనలో అడుగుతున్నారండి. మరి యేసుక్రీస్తు వారు ఎలా మహిమపరచబడ్డారు, ఏ విధంగా మహిమపరచబడ్డారండి? తాను చేసిన పని ఏ దేహంతోనైతే శరీరంతో దేవుని క్రియలు చేశారో, ఏ దేహంతోనైతే సిలువ శ్రమలు అనుభవించారో, ఏ దేహానికైతే మేకులు కొట్టారో, మొలకిరీటం పెట్టారో, పక్కలో బల్లెంతో పొడిచారో, ఏ దేహంతోనైతే అవమానించారో ఆ దేహం ఆయన మరణించిన తర్వాత ఎక్కడ పెట్టబడిందండి? సమాధిలో, తులిపించిన రాతి సమాధిలో పెట్టబడింది. ఆ సమాధిలో ఆ దేహము ఎంతకాలం ఉంది? ఎంతకాలం ఉందండి? 3 రాత్రింబగళ్ళు మాత్రమే. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందండి? తిరిగి లేపబడింది. ఆదివారం ఉదయం సమాధి తెరిచి చూసేసరికి యేసుక్రీస్తు వారి దేహం లేదు. అక్కడికి వచ్చిన ఆ పేతురు ఇంకా కొంతమంది స్త్రీలు వెతుకుతున్నారంట, యేసు దేహం ఎక్కడుంది? అప్పుడు దేవదూతలు ఏం చెప్పాయండి? మీరు సజీవుడైన వానిని మృతుల్లో వెతుకుతున్నారేంటి? సమాధిలో ఆయన ఎందుకుంటాడు? ఆయన సజీవుడయ్యాడు. అలా సజీవుడు అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? అమర్చబడిన శరీరంతో తన కొరకు చేయవలసిన పనులన్నిటినీ, గ్రంథపు చుట్టలో వ్రాయబడిన పనులన్నిటినీ ఆయన చేసేశాడు కనుక తిరిగి లేపబడ్డాడు, సజీవుడయ్యాడు. ఏ దేహం అయితే నిష్ప్రయోజనం అనుకున్నారో ఆ నిష్ప్రయోజనమైన దేహము ఎలా మార్చబడింది? తర్వాత మహిమ గలదిగా మార్చబడింది. వేస్ట్ కదా, నిష్ప్రయోజనం కదా, మహిమ గలదిగా ఎలా మార్చబడింది అని అంటే ఆ దేహముతో చేయవలసిన పని ఎవరైతే చేస్తారో, దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారే మహిమ శరీరంతో లేపబడతారు. దేవుని చిత్తాన్ని ఎరుగుక ఈ శరీరంతో ఉన్న జీవితమే జీవితం అనుకొని ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి ఎవరైతే లోకంలో ప్రయాసపడతారో, ఒక అలెగ్జాండర్ లాగా, అటువంటి వారంతా ఏమైపోతారు? వారు కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. వాళ్ళు ఏడుపు, పండ్లు కొరుకుట, నరకంలోకి వెళ్ళిపోతారు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. ఈ శరీరంతో దేవుని కోసం బ్రతికిన వారు నిత్య జీవములో ప్రవేశిస్తారండి. చూద్దాం కొన్ని మాటలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. అక్కడ ఏం రాయబడిందో? ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును
ప్రతి వాడును పొందునట్లు. చూడండి, దేహముతో జరిగిన శరీరాన్ని దేవుడు అమర్చాడు కదా. ఈ దేహాన్ని అమర్చిగో ఈ పనులన్నీ చేయాలని గ్రంథపు చుట్టూ రాసి మనల్ని లోకానికి పంపించాడు కదా. అలా పంపించిన ఈ దేహమును ధరించుకున్న నువ్వు చేసిన క్రియలు చాలా ఉంటాయి. దేహముతో జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో నువ్వు జరిగించవు గనుక వాటి ఫలము నువ్వు అనుభవించవలసినదే. వాటి ఫలం మీరు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను. నేను ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాను, ఈ గట్టిని నీకు ఎందుకు ఇచ్చాను, ఆత్మను ఎందుకు అందులో ప్రవేశపెట్టాను, దానికంటూ ఒక కారణం ఉంది కదా. ఈ పని చెయ్యాలని కదా నేను పంపించాను. మరి నువ్వేం చేసావు? మంచి క్రియలు ఎన్ని చేసావు, చెడ్డ క్రియలు ఎన్ని చేసావు, గ్రంథపు చుట్టలో రాయబడినవి ఎన్ని చేసావు, నువ్వు నీ కోసం ఆలోచించుకొని రాసుకున్నవి ఎన్ని చేసావు? రెండింటిని పరిశీలిస్తారట. పరిశీలించిన మీదట నువ్వు ఏడవడానికి వెళ్ళాలా లేదా నిత్య జీవంలో సజీవుల జాబితాలో చేర్చబడాలా అని డిసైడ్ చేయబడుతుందండి. మరి ఈరోజు ఆలోచించండి, మీ దేహం ఎక్కడికి వెళ్ళాలో ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలోనే. కట్టి మిగిల్చిన కన్నీటి కావాలా, ఏడుపు పండ్లు కొరుకుట ఉండే చోటుకు వెళ్ళిపోవాలా? ఒక లాజరు నెమ్మది పొందే స్థలంలో, సంతోషకరమైన స్థలంలో యేసుక్రీస్తు వారు తండ్రి చెంతకు ఎలాగైతే చేరారో అలా చేరాలా. అలా చేరాలంటే మన గురించి దేవుడు రాసిన క్రియలన్నిటినీ జరిగిస్తూ యథార్థంగా జీవించాలండి. అప్పుడు ఈ కట్టె మనకి ఏం మిగులుస్తుంది? కన్నీరా, సంతోషమా? ఈ కట్టె ఏమైపోతుందో చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42. మృతుల పునరుద్ధానమును ఇలాగే చదవండి. శరీరము క్షయమైపోయే శరీరము, నిష్ప్రయోజనమైన శరీరము క్షయమైనదిగా వ్యక్తపడతారంట, అక్షయమైనదిగా లేపబడుతుందంట. ఎవరికిది? ఎవరికైతే అక్షయమైనదిగా ఎవరికి లేపబడుతుంది? దేవుని కోసం బ్రతికిన వారికి. గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం బ్రతికిన వారికి, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలన్నింటినీ చేసిన వారికి క్షయమైనదిగా వ్యక్తపడుతుందంట శరీరము. అక్షయమైనదిగా లేపబడుతుంది, ఘనహీనమైనదిగా వ్యక్తపడి మహిమ గలదిగా లేపబడుతుంది. వ్యక్తపడడం అంటే సమాధి చేయబడటం, పాతి పెట్టేయడం. వ్యవసాయం చేసే రైతులు ఎలాగైతే భూమిలో గింజలను పడేస్తారో, కప్పేస్తారో మట్టితో, అది సజీవంగా లేస్తుంది. కుళ్ళిపోయి చచ్చిపోయి బ్రతుకుతుంది. మళ్ళా బ్రతికి అనేకమైన గింజలకి ఎలాగైతే ఒక కొత్త రూపాన్ని ధరించుకుంటుందో, మహావృక్షంగా మారిపోతుందో, అలాగే మన దేహం గురించి కూడా చెప్తున్నాడండి. ఘనహీనమైనదిగా సమాధిలోకి వెళ్ళిపోతుంది. పురుగు తినేసింది అనుకున్నావు కదా, అది ఎవరికి? ఈ దేహాన్ని దేవుడు భద్రపరుస్తాడంట. ఘనహీనమైనదిగా వ్యక్తపడి మరలా అదే దేహం ఎలా లేపబడుతుందండి? మహిమ గలదిగా లేపబడుతుంది. బలహీనమైనదిగా వ్యక్తపడి బలమైనదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరముగా వ్యక్తపడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. చూడండి, మన దేహం నిష్ప్రయోజనమైన దేహం ప్రయోజనకరమైనదిగా, మహిమ గలదిగా, ఘనమైనదిగా, అక్షయమైనదిగా, మహిమ గలదిగా మారాలి అని అంటే ఈ దేహాన్ని దేవునికి వాడాలి. ఈ దేహాన్ని దేవునికి వాడకుండా ఈ కట్టెను నీ సొంత క్రియలకు వాడితే నీకు మిగిలేది కన్నీరే. అదే దేవుని చిత్తం చొప్పున బ్రతికితే నీకేం మిగులుతుంది? నిత్య జీవం, ఎల్లప్పుడూ సంతోషం, పరలోకములో దేవునితో సహవాసం. ఇలా బ్రతికిన వారు ఎంతో మంది భక్తుల జాబితా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందండి. వారిని చూసి నేర్చుకోవాలి. మన దేహం నిష్ప్రయోజనమైనది. ఈ దేహాన్ని దేవుని పని కొరకు ఉపయోగించాలి. చాలా కాలం సెల్ ఫోన్ ని వాడకుండా పక్కన పెట్టారు అనుకోండి,
అప్పుడు ఏమైపోతుందండి సెల్, అందులో బ్యాటరీ ఆన్ అవ్వదండి. కొత్త ఫోనే అలా తెచ్చి అలా పెట్టేసావు అంతే. ఒక సంవత్సరం వాడలేదు అనుకోండి, ఆ ఫోన్ ఇంక పని చేయదు, బ్యాటరీ ఆన్ అవ్వదు, డెడ్ అయిపోతుంది. చూడండి, వాడలేదు కనుక డెడ్ అయిపోయింది. అలాగే పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళారు అనుకోండి, ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ చాలా బళ్ళు పెట్టి ఉంటాయండి. ఆటోలు ఉంటాయి, బైకులు ఉంటాయి, కార్లు ఉంటాయి. అవన్నీ ఎలా వచ్చాయి? పోలీసులు పట్టుకున్నారు. గంజాయి రవాణా చేయడమో, లేదంటే మత్తు పదార్థాలు రవాణా చేయడమో, లేదంటే హెల్మెట్ లేకుండా, లేదంటే పట్టుకోవడము, లేదంటే యాక్సిడెంట్ చేస్తావో, అలాంటి వెహికల్స్, కేసులు ఉన్న వెహికల్స్ అన్నింటినీ ఎక్కడ పెడతారంటే పోలీస్ స్టేషన్ లో పెడతారు వారసుగా. మన బళ్ళు పరిస్థితి చూస్తే ఎలా ఉంటదంటే, ఎలా కనబడుతుంది మనకి? ఆ బళ్ళుని ఎప్పుడైనా చూసారా? శుభ్రంగా దుమ్ము పట్టేసి, ధూళి పట్టేసి, జంగు పట్టేసి, ఇంకా పని చేయవు, స్టార్ట్ అవ్వవు అని అన్నట్టుగా కనబడతాయి. కానీ ఒకప్పుడు అక్కడ తెచ్చి పెట్టినప్పుడు బాగా పనిచేసేవే కదండి. అంటే బాగా పనిచేసినవి కదా అక్కడికి తీసుకొచ్చి పెట్టారు. బాగా పనిచేసింది కాబట్టి స్పీడ్గా లేవడం గుద్దేశాడు. ఆ బండిని కేసు పెట్టేసి అక్కడ మూలలు పెట్టారు. అప్పుడు బాగానే తిరిగింది బండి. కానీ కొంతకాలం తర్వాత ఎందుకు అలాంటి తుప్పు పట్టేసిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది? కారణం ఏంటో తెలుసా? అది వాడబడలేదు కనుక. అంతే కదా, వాడబడని వస్తువు మూలన పెట్టేసి ఉంటే ఏదైనా చెడిపోక తప్పదు. మీరు కొనుక్కున్న వస్తువులు ఏవైనా వాడకుండా మూలన పెట్టారు అనుకోండి, అవి పనిచేయవు, తుప్పు పట్టేస్తాయి, నిష్ప్రయోజనంగా మారిపోతాయి. ఇది మీకు అర్థమైతే ఈ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో ఆ పని నిమిత్తం వాడబడాలి. అలా వాడబడలేనప్పుడు ఈ దేహం ఏంటి? ఈ దేహం ఏంటండి? నిష్ప్రయోజనం. దేవుడికి కాకుండా దేనికి వాడినా ఈ దేహం నిష్ప్రయోజనం. ఏ పర్పస్ బట్టి దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు? దేవుని పని చేయడానికి కదా, దేవుని కొరకు బ్రతకడానికి కదా. ఆ పని చేయకుండా నువ్వు వేటుకో వాడితే ఈ దేహం నిష్ప్రయోజనం, ఈ శరీరం నిష్ప్రయోజనం. అలాంటి దేహాలన్నీ, అలాంటి కట్టెలన్నీ నీకు కన్నీరునే మిగులుస్తాయి. దేవుని పని చేయండి. ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. మన సత్క్రియలతో దేవుణ్ణి ఆనందపరచండి. సువార్త ప్రకటన ద్వారా ఒక్క ఆత్మనైనా సంపాదించి పరలోకంలో దేవుడు సంతోషించే విధంగా బ్రతకండి. అప్పుడు మనల్ని దేవుడు సంతోషపరుస్తాడు, మనల్ని మహిమపరుస్తాడు. మంచి అక్షయమైన మహిమ గల దేహంతో తిరిగి మరలా మట్టిలో కుళ్ళిపోయిన ఆ దేహాన్ని తిరిగి లేపుతాడు. అలాంటి జీవితం మనం అంతా పొందాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు బ్రతకాలని మిమ్మల్ని అందరినీ నా మనవి చేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.